తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావుకు చుక్కెదురైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల విషయంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను సవాల్ చేస్తూ వీరిద్దరూ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పీసీ ఘోష్ నివేదిక పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే దాన్ని తొలగించాలని ఆదేశించింది. పిటిషన్లపై విచారణ ముగియటంతో 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై తొలుత అసెంబ్లీలో చర్చించాకే ముందుకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కాపీ రూపంలో ఏజీ ఏ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు సమర్పించారు. కేసీఆర్ హరీష్ రావు ఎమ్మెల్యేలుగా ఉన్నందున అసెంబ్లీలో ప్రవేశపెట్టాకే చర్యలు తీసుకుంటామని ఏజీ కోర్టుకు తెలిపారు. నిన్న జరిగిన విచారణ సందర్భంగా కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో చర్చించాక చర్యలు మొదలు పెడతారా, లేదంటే చర్యలు ప్రారంభించి దానికి సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తారా అని స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఏజీ ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ దాదాపు 15 నెలల పాటు విచారణ జరిపింది. హైకోర్టులో వాదనకు సంబంధించిన మరింత సమాచారం కోసం కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ హైకోర్టు న్యాయమూర్తి అశోక్ గౌడ్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారంగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగాయంటూ కేసీఆర్తో పాటు హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఎక్కడ కూడా తాము స్టే ఇవ్వలేమంటూ కూడా చెప్పింది. ఇక ఈరోజు జరిగినటువంటి విషయాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రెసిడెంట్, అదేవిధంగా హైకోర్టు న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ గారు ఉన్నారు. సరే, ఈరోజు ఎలాంటి వాదనలు జరిగాయి, స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది, అసలు ప్రభుత్వ వాదనలతో పూర్తిగా ఏకీవించింది అనుకోవచ్చు అంటారా? ఈరోజు నిన్నటి వాదనలకు కంటిన్యూగా ఈరోజు ఏం జరిగిందంటే సింపుల్ ఇష్యూ. నిన్న ఎందుకు బయటపడ్డదంటే, మీరు చర్యలు ఇప్పుడు అసెంబ్లీలో చర్చ తీసుకుంటారా, ముందే తీసుకుంటారా అని ఒక క్వశ్చన్ అడిగితే దాని మీద ఈరోజు రిటర్న్లో వాళ్ళు రిటర్న్ సబ్మిట్ చేశారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్. అందులో ఏమన్నారంటే, మేము అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే చర్యలు తీసుకుంటాం, అంతకుముందు ఏం చర్యలు తీసుకోమని గవర్నమెంట్ ఇచ్చిన దానికి మన హైకోర్టు న్యాయమూర్తులు ఒప్పుకొని చేయాల్సిన అవసరం లేదు ఇందులో. ఎందుకంటే ఇది చట్టం అనేది ఒక జ్యుడిషియల్ కమిషన్, ఇది నాటే పొలిటికల్ కమిషన్ కాబట్టి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ను పబ్లిక్ తెలియపరుస్తారు, అసెంబ్లీలో చర్చిస్తారు, దాని తర్వాత కాబట్టి అని చెప్పి దాన్ని స్టే ఇవ్వడానికి నిరాకరించింది. గతంలో ముఖ్యమంత్రి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈరోజు ఏజీ కూడా అఫిడవిట్ రూపంలో కోర్టుకు ఇచ్చాడు. కానీ మరి అటు కేసీఆర్ తరఫున న్యాయవాదులు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు తరఫున ఎలాంటి వాదనలు ఇచ్చారు? వాళ్ళు ఏమంటారు అంటే, దీనివల్ల మా ఇమేజ్ దెబ్బతింటుంది. ఒకసారి పబ్లిక్లో వస్తే మమ్మల్ని అడగకుండా ఏదైతే రూల్స్ ఫాలో చేయకుండా వీళ్ళైతే యాక్షన్ తీసుకున్నారో అది దానివల్ల మా ఇమేజ్ దెబ్బతింటుంది కాబట్టి దాన్ని ఆపాలని కోరారు వాళ్ళు. దానికి వాళ్ళు కొన్ని సైటేషన్స్, సుప్రీంకోర్టు సైటేషన్స్, చట్టాలు చెప్పారు. కానీ దాని కౌంటర్ కూడా గవర్నమెంట్ తరఫున కూడా ఇది మ్యాండేటరీ కాదు, ఇది ఓన్లీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇచ్చిన మళ్ళీ అనేది అంతా రిటర్న్లో ఇస్తాం, అఫిడవిట్లో ఇస్తామని చెప్పారు. దానికోసం 3 వారాల్లో అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పింది కౌంటర్. కాబట్టి దానికోసం ఈరోజు స్టే అనేది ఇవ్వలేదు. రాజకీయ కమిషన్ కాదు, ఇది జ్యుడిషియల్ కమిషన్. దాదాపు 665 పేజీల నివేదికను ఇచ్చింది. దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. దీనంతా కూడా పూర్తిగా ఏకపక్షంగా కమిషన్ నివేదిక ఇచ్చింది అనేది వీరి వాదన. దానికి కోర్టు ఎలాంటి ఆర్గ్యుమెంట్ అంటే, కోర్టు అనేది ఓన్లీ చట్టపరంగా ఏముంటుందనేది చూస్తుంది తప్ప బయట ఏం చెప్పారు జ్యుడిషియల్ కమిషనా లేదా పొలిటికల్ కమిషన్ అని కాదు. ఏదైతే కమిషన్ ఘోష్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్లో ఏమైనా ఎవదొకలున్నాయా, తప్పులున్నాయా అనేది చూస్తుంది తప్ప అది ఎందుకు ఇచ్చింది, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది అంత లోతుకు పోలేదు. అఫిడవిట్స్ అయితే కౌంటర్స్ చేసినాక వాళ్ళ, ఎందుకంటే ప్రతి ఆధారం వస్తుంది. కౌంటర్స్ లేకుండా ఓన్లీ అడ్మిషన్ స్టేజ్లో స్టే ఇవ్వాలనుకుంటే వాళ్ళకి అంత కనబడాలి. ఏంటంటే గ్రేవియన్స్ కనబడితే తప్ప ఇవ్వరు. ఇందులో అంత గ్రేవియన్స్ లేదు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే యాక్షన్ తీసుకులేరు. వాళ్ళు అసెంబ్లీలో చర్చించినప్పుడు వీళ్ళకి అవకాశం ఉంటుంది, వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి చర్చించిన తర్వాత మీకు కరెక్ట్ ఉందా లేదంటే తెలుస్తుందని చెప్పి ఈరోజు స్టే ఇవ్వాలి. కేవలం కమిషన్ విచారణ పిలిచింది, కానీ ఎక్కడ కూడా 8B కానీ 8C కానీ నోట్స్లు ఇవ్వలేదు, క్రాస్ ఎగ్జామినేషన్కి సమయం ఇవ్వలేదు అనేది వీరి వాదన. కోర్టు దీనిపై ఏమైనా కామెంట్ చేసింది? లేదు, దానిపై ఏం కామెంట్ చేయలేదు. వాళ్ళ వాదనలు ఎప్పుడైతే ఇది ఓన్లీ ఇంటరిమ్ డైరెక్షన్ కాబట్టి డినైడ్ ఇంటరిమ్ డైరెక్షన్ తప్ప ఇందులో ఇది ఫైనల్ ఆర్డర్ కాదు. ఇవన్నీ ఫైనల్ ఆర్డర్లు వస్తాయి. ఇప్పుడైతే కోర్టు నమ్మిందా నమ్మలేదని కాకుండా ఇప్పుడు అవసరం లేదనుకుంది, అంతే. స్టే అవసరం చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో ప్రస్తావించాలి కాబట్టి దీన్ని కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది అనుకోవచ్చు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏదని కావచ్చు, కానీ అందులో అంత ఇంపార్టెన్స్ ఏంటంటే వాళ్ళు చేసిన వాదనలో దానివల్ల మాకు ఏదో ఇమేజ్ దెబ్బతింటుంది అనేది చర్చ రాకుండా ఉంటుంది అనేది దాన్ని కోర్టు నమ్మినట్టు కనబడలే.
అసెంబ్లీలో చర్చించిన తర్వాత దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా గవర్నమెంట్? అది మనం చెప్పలేము, ఎందుకంటే ప్రభుత్వం దాని తర్వాత ఏం చేస్తుంది అనేది వాళ్ళ గవర్నమెంట్ ఒక డిసిషన్స్ కదా. మనం ఎప్పటికి వాయిదా వేసింది సార్? 4 వారాల తర్వాత ఫైల్ చేయాలి. ఇది చూస్తున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్పై పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ పై ఎక్కడ కూడా తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఒక అఫిడవిట్ రూపంలో అసెంబ్లీలో దీన్ని ప్రస్తావించిన తర్వాత సభ్యులందరూ ఆమోదం తీసుకున్న తర్వాతే దీనిపై కమిషన్ నివేదికపై చర్యలు తీసుకుంటామని మాత్రము ఈరోజు అఫిడవిట్ రూపంలో ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకురావడం. దీంతో కోర్టు కూడా ప్రభుత్వ వాదనతో ఏకీభవించి ఎక్కడ కూడా తాము మధ్యంతర ఉత్తర్వులు కానీ స్టే కానీ ఇవ్వలేమంటూ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారిస్తుందో. ఇక ఈ పిటిషన్ సంబంధించిన ఏదైతే లేవనెత్తినటువంటి అన్ని అంశాలపై కూడా పూర్తి కౌంటర్ రూపంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా కేసుని తదుపరి విచారణ 4 వారాలకి కోర్టు వాయిదా వేసింది. మరి చూడాలి 4 వారాల తర్వాత కోర్టు మరి దీనిపై అసెంబ్లీలో ప్రస్తావిస్తారా ఆ లోపు, లేదా దీనిపై కోర్టు మరి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తే మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. విడజన్స్ మనరంతో సునీల్ టీవీ హైదరాబాద్.